హలో గైస్, ఎలా ఉన్నారు? ఎట్టకేలకు దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ దేవరా ట్రైలర్లో నేను గమనించిన 13 హిడెన్ మైక్రో డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేవీ ఆఫీసర్స్ ని బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్ దేవరా ముందు చంపుతున్నట్టు ఒక షాట్ లో ఉంది. అంటే దేవరాకి బైరా భయపడని వ్యక్తి అనుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన వారందరూ భయపడుతున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఈ షాట్ లో ఆల్ మేజర్ క్యారెక్టర్స్ ని ఫైట్ చేస్తున్నట్టు ఉంది. కానీ బైరా లేడు. దేవరా చేతిలో చనిపోయి ఉండొచ్చు లేదా సముద్రం మీద నుండి పారిపోయి ఉండొచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఈ షాట్ లో దేవరా ఆ ప్రాంతం వాడు కాదని తెలుస్తుంది. దేవరాని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నలుపు రంగు కళ్ళకి ఉంది. వాళ్ళు జీవితాలను దేవరా మార్చి ధైర్యం ఇచ్చి ఉండొచ్చు. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి సముద్రపు ఓడ నుండి సరుకును దొంగలిస్తున్నట్టు ఉంది. దేవరా సముద్రపు దొంగ అయ్యుండొచ్చు, కానీ దానికోసం ప్రజలను చంపే రాక్షసుడు మాత్రం కాదని మనం అనుకోవచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దేవరా బైరా పోరాడుతున్న సీన్ ఉంది. రాత్రి నుండి తెల్లవారే వరకు ఫైట్ చేస్తూనే ఉన్నారు. విజువల్స్ అయితే అదిరిపోయాయి. దేవరా మూవీలో చూపించిన లొకేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న టౌన్ లా ఉంది. అక్కడ ప్రజలు దేవతని ఆరాధిస్తున్నట్టు కూడా ఉంది. దానిని దక్కించుకోవాలని గొడవలు జరుగుతూ ఉండొచ్చు. ఇక సెవెంత్ పాయింట్ వచ్చేసి ఈ షాట్ లో దేవరా వెనక బాంబ్ ఎక్స్ప్లోజన్ చూపించారు. సముద్రపు ఓడ నుండి దేవరా తీసుకొచ్చి ఉండొచ్చు. మిగిలిన వారు భయపడుతున్నట్టు ఉంది అది చూసి. ఇక ఎయిత్ పాయింట్ వచ్చేసి ఈ షాట్ లో గమనించారా, సొరచేప స్కెలిటన్ ఉంది. అది దేవర కాలం నుండి దేవర కొడుకు టైం వరకు అలానే ఉంచారు అక్కడ ప్రజలు. దీన్ని బట్టి అక్కడ ప్రజల జీవితాలు ఎలా ఉంటాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నైన్త్ పాయింట్ వచ్చేసి ఈ షాట్ లో డీటెయిల్స్ గమనించారా, దేవర రౌడీలతో ఫైట్ చేస్తున్నట్టు ఉంది. దేవరా చాలా పవర్ఫుల్ అని అనుకోవచ్చు. బైరా దేవరాకి సరిపోడు, ఈవెన్ నాట్ ఈక్వల్ కూడా. అండ్ బ్లడ్ ముఖం మీద చూడొచ్చు. ఇక 10th పాయింట్ వచ్చేసి ఈ సీన్ లో ఆ ఫైట్ తర్వాత బైరా ఆ ప్రాంతం నుండి పారిపోయి ఉండొచ్చు. ఇక 11th పాయింట్ వచ్చేసి అక్కడ ప్రజలందరూ వెబన్ గా ఉన్న దాన్ని ఏదో కొలుస్తున్నట్టు ఉంది. అంటే దేవరాకి ఇచ్చిన మాట కారణంగా ఆ ప్రాంతం వారు వెపన్స్ యూజ్ చేయకుండా ఉండొచ్చు. ఇక 12th పాయింట్ వచ్చేసి బోట్ పైన ఎక్స్ప్లోజన్ లో దేవరా కొడుకుని కాపాడడానికి దేవరా వచ్చినట్టు చూపించారు. ఇక 13th పాయింట్ ఏంటంటే ఈ షాట్ లో గమనిస్తే ఛత్రపతి సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. ఎన్టీఆర్ మెడలో ఒక లాకెట్ ఉంది. ఛత్రపతిలో కూడా ప్రభాస్ శంఖం ధరించి ఉంటాడు. ఇక ఛత్రపతిలో డ్రగ్స్ సముద్రం మీద నుండి స్మగ్లింగ్ చేస్తారు. ఇందులో కూడా సేమ్ అలానే ఉంది. ఇక షార్క్ సీన్స్ కూడా గమనించవచ్చు. ఇక ఛత్రపతిలో కూడా షార్క్ సీన్ ఉన్నాయి. థియేటర్ లో ఎలాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయో చూడాలి. మీరు ట్రైలర్ లో ఏం గమనించారో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు రమ్మీ టైల్స్.